హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము ముగ్గురం అయితే ఇండియాకి స్టార్ట్ అయిపోయాము క్యాబ్లో. ఎర్లీ మార్నింగ్ 6 అలా అవుతుంది. సో మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి కిర్గిస్తాన్ బార్డర్లో ఉన్నాం. చిన్న స్టాంపింగ్ ఫార్మాలిటీస్ ఉంటే అవి కంప్లీట్ చేసేసుకోవడానికి. సో ఇక్కడైతే మనకి పాస్పోర్ట్ పైన అయితే స్టాంప్ అయితే వేసేస్తారు. సో అది అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది మా ముగ్గురిది. సో ఇప్పుడైతే మేము వెళ్ళి లగేజ్ చెక్కింగ్ వీటి కోసం వచ్చాము ఇక్కడికి. సో ఇది కూడా అయిపోయింది అనమాట. సేమ్ ఎయిర్పోర్ట్ లానే అంతా ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయి బయట వెయిట్ చేస్తున్నాం క్యాబ్ అన్న కోసం. క్యాబ్ వాళ్ళకు కూడా సేమ్ మనలాంటి చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తారు మన లైవ్ లొకేషన్ పెట్టేస్తే. సో మా ముందట అయితే చిన్న స్టోర్ ఉంది. బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి అలా వెళ్ళాము. ప్రైజెస్ అయితే వామ్మో ఏంట్రా బాబు అనిలా ఉన్నాయి ఒక్కొక్కటి అయితే రేట్. సో గమ్మున అన్నీ మూసుకొని వచ్చి అదే ప్లేస్లో కూర్చున్నాము. ఇక బోర్ కొడుతుంది అని చెప్పేసి అలా చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నాము. ఆలోపు క్యాబ్ అని వచ్చేసాడు. ఇక మనం ఎక్కేసి మంచిగా తిండి మొదలు పెట్టాము. మనతో పాటు డ్రైవర్ అన్న కూడా కాస్త ఫుడ్ ఇచ్చాము. అన్న కూడా చాలా నచ్చింది మన ఫుడ్. అలా కొంచెంసేపు న్యాప్ వేసాము. ఇక తర్వాత లేచి చూసేవరకు మనం కజాఖ్స్తాన్ వ్యూ స్టార్ట్ అయిపోయింది. చాలా బాగుంది. అలా కొన్ని క్యాప్చర్ చేస్తూ ఉన్నాము. ఇక మళ్ళీ నిద్ర వచ్చింది. మళ్ళీ పడుకున్నాము. ఈసారి లేచి చూసేవరకు డైరెక్ట్ ఏకంగా ఎయిర్పోర్టే వచ్చేసింది. ఏంట్రా ఇంత తొందరగా అయిపోయిందా జర్నీ అనిపించింది మాకైతే అసలు. సో 3 hours జర్నీ అనమాట కంప్లీట్గా. ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడికి. చాలా సేఫ్గా తీసుకొచ్చాడు అన్న మాత్రం మమ్మల్ని. మా ముగ్గురికి కలిపి అయితే క్యాబ్కి అలా ఒక 5K పడిందనమాట. అన్నకు అలా చేతిలో 5,000 పెట్టేసి టాటా అన్న అని చెప్పేసాము. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాము. అండ్ చాలా స్టంట్స్ జరిగాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.